ఏదైతే మనం బుడమేరు వరద ముంపు గురించి చెప్పుకుంటున్నామో, బుడమేరు వరదపై కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరైతే జమలయ్య గారు ఉన్నారో ఆయన ఓ బుక్ కూడా రాశారు. అసలు బుడమేరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని చరిత్ర ఏంటి, దీని పాలకుల్లో నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, ఇదేంటి అనేది కూడా ఈ బుక్లో ప్రస్తావించారు. దీంతో బుడమేరు గురించి అయితే ఆయన బాగా స్టడీ చేశారు. మనతో జమలయ్య గారు ఉన్నారు. జమలయ్య గారితో మాట్లాడి బుడమేరు చరిత్ర గురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అడిగి తెలుసు. జమలయ్య గారు నమస్తే. ఈ బుడమేరు ఏదైతే మీరు బుక్ రాశారో, బుడమేరు ముంపుకు కారకులు ఎవరని, ఈ బుక్ మీరే రాసింది? అవునా? ఈ బుక్ రాశారు. ఈ బుక్లో మొత్తం చరిత్ర అంతా ఉంది. బుడమేరు ఎక్కడ పుడుతుంది, ఏంటి, దీనికి కారకులు ఎవరు, ఏంటని, ఈ నిర్లక్ష్యానికి ఇది మాకు కూడా కొంచెం ఇది చెప్తారని మీ దగ్గరికి వచ్చాం. బుడమేరు అనేది ఒక నది కాదు, ఒక వాగు కాదు, అది ఒక చిన్న ప్రవాహం లాంటిది. బుడమేరు ఈరోజు విజయవాడకు వచ్చేలకే అనేక వాగులతో కలయిక ద్వారా బుడమేరుగా అవతారం ఎత్తుతుంది. ఏకొండూరులో ప్రారంభమైనటువంటి ఈ బుడమేరు యొక్క వాగు రెడ్డిగూడెం నుంచి వచ్చే కోతుల వాగు, అదేవిధంగా మైలారం పైభాగం నుంచి వచ్చే పంగిడి చెరువు నుంచి వచ్చే అలుగు, చండ్రగూడెం నుంచి వచ్చే నీరు, అదేవిధంగా జీకొండూరు నుంచి వచ్చే కోతుల వాగు, గొర్రెంత వాగు, అదేవిధంగా పులివాగు, అనేక వాగుల యొక్క సమూహం ఎల్టూరు దగ్గర అంటే వెలగలేరు పైభాగంలో కలవటం ద్వారా అది ఒక పెద్ద ప్రవాహంగా మారి బుడమేరుగా అవతారం ఎత్తుతుంది. విజయవాడ ప్రజలకి బుడమేరు వరద కొత్త కాదు, సమస్యలు పాతవి కాదు. ప్రతిసారి వరదలు రావటము, విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోవటము, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కూడా జరుగుతూ ఉంది. రైతులు కూడా పంట పొలాలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ బుడమేరు ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమయ్యి మన ఏలూరు జిల్లా సంబంధించిన కొల్లేరు వరకు ఇది సహజ ప్రవాహం ఉంటుంది. దాదాపు ఈ సహజ ప్రవాహం 2700 ఎకరాలు ఈ యొక్క బుడమేరు యొక్క పరివాహక ప్రాంతం. అంతేకాకుండా దాదాపు ఈ పరివాహక ప్రాంతంలో అధ్యయనం చేసిన మేరకు మనం పరిశీలిస్తే దాదాపు 300 ఎకరాలు ఆక్రమణకు గురైంది. విజయవాడలో అయితే 80 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అనేక ఆక్రమణ కట్టడాలు నిర్మించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవతారం ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే బుడమేరు యొక్క సహజ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈ కట్టడాలను నిర్మించటం వల్ల విజయవాడ ప్రతిసారి వరదలకు ముంపవుతూ ఉందనేది మనకి అధ్యయనం ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి బుడమేరు రావటము ప్రజలకు నష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా బుడమేరు యొక్క వరదల ముప్పు నుంచి నగర ప్రజలను కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులను కానీ ఆదుకునే దానికోసం ఒక స్పష్టమైనటువంటి రాజకీయ సంకల్పంతో చిత్తశుద్ధితో చేసినట్టుది లేదు. కాబట్టే ఈరోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నగర ప్రజలు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బుడమేరుని వచ్చే నీరుని డైవర్ట్ చేయడం కోసం వెలగలేరు దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. దాని ద్వారా కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళాలి. గత ఏడాది వచ్చినటువంటి సేమ్ ఇదే నెలలో వచ్చినటువంటి వరదలు అంటే క్లౌడ్ బరస్ట్ అవ్వటం వల్ల అధిక శాతంలో వరదలు వచ్చినాయి. సుమారు 40 లక్షల క్యూసిక్ల నీళ్ళు వచ్చినాయి అని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఈ నీరంతా కూడా బుడమేరు ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళాలంటే మధ్యలో వీటీపీఎస్ యొక్క కట్టడాలు ఆటంకంగా ఉన్నాయి. తర్వాత ఎవరిదో యాక్టివ్ పవర్ అని చెప్పేసి ఒక విద్యుత్ తయారు చేసే నిర్మాణం కూడా అక్కడ ఉండబట్టి దానివల్ల నీరు కిందకి వెళ్ళలేదని చెప్పేసి ఆరోపణలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో కృష్ణానదిలో 12 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉంది. మున్నేరు, అదేవిధంగా వైరా చెరువులు, పైన పులిచింతల నుంచి, అదేవిధంగా సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి వచ్చిన నీరు పెద్ద ఎత్తున రావడం వల్ల కృష్ణానది కూడా బుడమేరు నీరుని రిసీవ్ చేసుకెళ్ళిపోయింది. అందువల్ల ఆ వరద అంతా కూడా వెనకతన్ని విజయవాడ మీద ప్రళయాన్ని సృష్టించింది. మరి దీనికి ప్రభుత్వానికి తెలీదా అంటే తెలుసు. నిర్లక్ష్య కారణమే ఈరోజు బుడమేరు పొంగిపోయి ప్రజలను నష్టం చేయడానికి కారణం. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నేతలందరూ విజయవాడలో ఉండి తిరిగి పనిచేసి అంతా అధ్యయనం చేసి మేము రాబోయే కాలంలో అంటే సంవత్సర కాలంలో ఆపరేషన్ బుడమేరు అనే పథకాన్ని తీసుకొస్తాం. అక్రమంగా నిర్మించిన కట్టడాలని తొలగిస్తాము. అదేవిధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తాము. బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పారు. అంతేకాకుండా యునికేపాడు యూటీ దగ్గర 120 మీటర్ల వెడల్పు ఉండాల్సినటువంటి యూటీ అది 60 మీటర్లే ఉంది. 60 మీటర్లు కాదు, నీళ్లు పోవాలంటే ఆ 60 మీటర్ల నీరు కూడా చెత్త చెదారం తూడికాడ పేరుకుపోయి ఒక చుక్క కూడా కిందకి వెళ్ళకపోవటం వల్ల
ఆ బుడమేరు వెనక తన్ని విజయవాడ ముంపు కారణం కూడా అయిందనేది మన అధ్యయనంలో తెలుస్తూ ఉంది. మరి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ప్రవహించే బుడమేరుకు అనేక డ్రైన్లు, అనేక వాగులు వచ్చి ఒక పెద్ద ప్రవాహంగా మారి కొల్లేరులో కలుస్తుంది. ఈ లోపల తాగునీరు, పంటకి సాగునీరు ఇవ్వాల్సిన బుడమేరుని ఈరోజు ప్రాణ నష్టం చేస్తూ ఉంది, ఆర్థిక నష్టం చేస్తూ ఉంది, పంటలు దెబ్బతీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆపరేషన్ బుడమేరు ప్రకటించి సంవత్సరం అయింది, మరి ఇంతవరకు ఎటువంటి పని చేయలేదు. బుడమేరు డైవర్షన్ కాలువకు పడినటువంటి ఒక గండిని పోడ్చడానికే గైడ్ వాల్ నిర్మించారు. ఆ గైడ్ వాల్ ఒక్కటి తప్ప మిగతాది ఏమి చేయలేదు. పైగా ప్రభుత్వం చెబుతుంది ఆపరేషన్ బుడమేరు అంతా కూడా 90% అయిపోయింది, పెద్ద గైడ్ వాల్ నిర్మించామన్నారు. ఆ గైడ్ వాల్ వల్ల బుడమేరుకి ముంపుకి సంబంధమే లేదు. డైవర్షన్ వాటర్ పోవటానికి తప్ప బుడమేరుని నివారించడానికి అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎలగరేలు హెడ్ రెగ్యులేటర్ పై భాగంలో అనేక చెక్ డ్యాములు, అనేక రిజర్వాయర్లు నిర్మించినట్టయితే ఆ వరద అంతా కస్టడీ చేయడానికి ఉపయోగపడిద్ది, మెట్ట ప్రాంతాల్లో నీరు ఇవ్వడానికి కూడా ఉపయోగపడిద్ది. రెండోది, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దాటిన తర్వాత రాయనపాడు ఆ ప్రాంతంలో బుడమేరుకు మరొక సప్లై ఛానల్ కనుక ఏర్పాటు చేసి కృష్ణానదిలోకి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తే కొంత వరదని కంట్రోల్ చేసి 60% కంట్రోల్ అయ్యింది. అదే కాకుండా ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి యూటీని కూడా 120 మీటర్లు వెడల్పు చేసినట్లయితే వచ్చిన నీరు సునాయాసంగా కృష్ణానదితో సంబంధం లేకుండానే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలు, పంట పొలాలకి నష్టం జరగకుండా కొల్లేరులో కలవడానికి అవకాశం ఉంది. అయితే కృష్ణా జిల్లాలో ప్రవహించే సందర్భంలో కూడా అనేక అక్రమాలు, కట్టడాలు ఉన్నాయి, అనేక మంది ఆక్రమించారు. రొయ్యల చెరువులు ఉన్నాయి, అదే చేపల చెరువులు ఉన్నాయి, ఆయిల్ పామ్ కూడా సాగు చేసినట్టు ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి ఏదైతే మొత్తం 2700 పరివాహక ప్రాంతంలో తన యొక్క సహజ ప్రవాహంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో 300 ఎకరాలకు సంబంధించి కూడా తొలగించి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారితీసిన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒకవేళ ఎవరైనా పేదలు ఈ సహజ ప్రవాహ ప్రాంతంలో ఇళ్ళు నిర్మించుకొని ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మరి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ప్రయాణం చేసే సందర్భంలో వచ్చినటువంటి సమస్యలు అవుతున్నాయో వాటిని కూడా పరిష్కరించాలి. ఒక్క విజయవాడ వరకు పరిష్కారం చేస్తే బుడమేరు సమస్య పరిష్కారం కాదు. అంతేకాదు కొల్లేరు నుంచి మరి ఉప్పుటేరు దాకా, అంటే ఉప్పుటేరు సముద్రంలో కలుస్తుంది. విజయవాడ బుడమేరు నీటితో పాటు రాములేరు, తమ్ములేరు, గుండేరు వరదంతా కూడా కొల్లేరుకి రావటం, కొల్లేరు ద్వారా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవాలి. ఇది అంతా ఒక పెద్ద సమస్య. ఈ అన్నిటి మీద అధ్యయనం చేయకోకుండా తూతూ మంత్రాలు చెప్పేసి నేను కలెక్టర్ ఆఫీసులో నివాసం ఉన్నాను, నేను రోడ్లు అంపడే తిరుగుతున్నాను అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పితే సమస్య పరిష్కారం కాదు. గతంలోనే శ్రీరామకృష్ణ రిపోర్ట్ ఉన్నది, ఏసీ మిత్ర కమిటీ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. వాటిని అధ్యయనం చేస్తే బుడమేరు సమస్యకు పరిష్కారం ఎలాగో స్పష్టంగా తెలుస్తుంది. ఇంజనీర్లు అదే ప్రభుత్వ నేతలు కూడా అటువైపుపై దృష్టి పెట్టి బుడమేరు సమస్యకి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్తాను. దీనికి రాజకీయ సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అక్రమ కట్టడాలని తొలగించాలంటే అనేక రాజకీయ సమస్యలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది సమాచారం. మరి హైదరాబాదులో అక్కడ ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక ప్రత్యేక హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిష్పక్షపాతకంగా అధికారులు పనిచేసే విధంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి హైడ్రాని ఉపయోగించి హైదరాబాదులో ముప్పు ప్రాంతాలని, అక్రమ కట్టడాలని కూడా తొలగించారు. మరి అదే తరహా పద్ధతుల్లో మన విజయవాడ పరివాహక, అంటే ఒకరం చెప్పాలంటే బుడమేరు ప్రారంభం నుంచి కొల్లేరులో కలిసే వరకు ఉన్నటువంటి అక్రమాలను తొలగించడానికి ప్రభుత్వం హైడ్రా తరహాలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిష్పక్షపాతకంగా రాజకీయాలతో సంబంధం లేకోకుండా అక్రమ కట్టడాలని మరి తొలగించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది తప్ప మరి అంతేకాకుండా ఏదో ప్రసార మాధ్యాల్లో ప్రసారం కోసం మాత్రం ప్రచారం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం కాదు.